నూతన విద్యా విధానంపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు మాస్టర్ ట్రైనర్స్. 3 ఏళ్ల నుండి 7 ఏళ్లలోపు చిన్నారులను వివిధ అంశాలలో తీర్చిదిద్దేలా టీచర్లకు మార్గదర్శనం చేశారు. కరీంనగర్లో 3 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణ నేటితో ముగిసింది. ఇందులో నేర్చుకున్న ప్రతిదీ ఆయా సెంటర్లలో అమలు చేయాలని అంగన్వాడీలను ఆదేశించారు అధికారులు. కరీంనగర్ అర్బన్ ఎంపీడీఓ ఆఫీస్లో అంగన్వాడీ టీచర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ నెల 19 నుండి 29 వరకు 4 బ్యాచ్ల్లో 157 మంది అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చారు మాస్టర్ ట్రైనర్స్. ముగింపు కార్యక్రమానికి ఇన్ఛార్జ్ సిడిపిఓ లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. నూతన విద్యా విధానంలో పిల్లల్లో మంచి అలవాట్లు, సంభాషణ, కథలు, ఆటపాట, మ్యాథ్స్ ఇలా పలు అంశాలపై మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సులభతరమైన విద్యా విధానం వల్ల చిన్నారుల్లో మంచి మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరి, ట్రైనర్లు స్వరూప, సతీష్ పాల్గొన్నారు. ఇంతకుముందు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో అందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్కి శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ అర్బన్ పరిధిలో కూడా 150 మంది అంగన్వాడీ టీచర్లకి మాస్టర్ ట్రైనర్స్ రాజేశ్వరి గారు, స్వరూప గారి ఆధ్వర్యంలో కూడా 19/6/2024 నుంచి 29/6/2024 వరకు మొత్తం 4 బ్యాచ్ల వారీగా 157 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇదివరకు ఉన్న దానికంటే ఇంకింత సరళంగా చేసి 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల పిల్లలకి అందరూ కూడా ఒకే విధానం కింద వాళ్ళ శారీరక, మానసిక, మేధో సంపత్తి అభివృద్ధికి పాటుపడాలని సులభతరమైన విద్యా విధానాన్ని ప్రభుత్వము విధానం తీసుకొచ్చింది. ఈ రోజుతో 4 బ్యాచ్ల శిక్షణ పూర్తి చేయడం జరిగింది. ప్రాథమిక విద్యా విధానం దాని గురించి మాకు 5 డేస్ హైదరాబాద్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మేము అక్కడ 5 డేస్ నేర్చుకొచ్చుకొని ఇక్కడ అంగన్వాడీ టీచర్లందరినీ, అర్బన్లో ఉన్న వాళ్ళందరినీ 4 గ్రూపులుగా చేసి మేము 5 డేస్ని 3 డేస్కు కుదించి మమ్మల్ని ఇవ్వమన్నారు ట్రైనింగ్. మేము అక్కడ నేర్చుకొచ్చుకున్నదంతా ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవాటికి లాస్ట్ అయింది అన్ని గ్రూపులతోని. మేము ఈసీసీ డే దాని కింద తరగతి గది అండ్ రన్నింగ్ బోర్డు ఇలాంటి చాలా పూర్వ ప్రాథమిక విద్య మీద బడిబాట కార్యక్రమము, మళ్ళీ అది బాలమేళ, అది ఈసీసీ డే అన్నిటి గురించి ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు పూర్తి అవగాహనతోని మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద, తర్వాత ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పైన, తర్వాత నిపుణ్ భారత్ పైన మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే చిన్నపిల్లలకు పెరుగుదల 0 to 8 అంటే ఆ సంవత్సరం పిల్లల్లో మెదడు చాలా చురుకుగా ఉంటుంది. వీళ్ళకి చెప్పేటివన్నీ కూడా తొందరగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి విద్యా వ్యవస్థ పటిష్టత కొరకు వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చాలా మా అంగన్వాడీ టీచర్లందరూ ఓపికగా మంచిగా నేర్చుకొని కేంద్రాలలో ఈ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని నేను మనస్ఫూర్తిగా